ధనువన్న చివరికి హోలీ ఆట అద్భుతంగా అయ్యింది. వావ్. అరే షించాన్, నీ ఇల్లు మొత్తం కలర్ఫుల్. అరే నా ఇల్లు కూడా ఫుల్ కలర్ఫుల్ అయిపోయిందిరా. ఇంతకీ ఏమైంది? ధనువన్న రేపు హోలీ. ఇప్పుడు సాయంత్రం టైం ఎంత అవుతుందో తెలుసా? మరికొద్ది సేపట్లో నైట్ కూడా అవుతుంది. రేపు అందరూ మన ఇంటికి రాబోతున్నారు. నీకు తెలిసిందే కదా. కలర్స్ ఏమీ తీసుకోకుండా ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అరే ఇప్పుడు పరిగెడుతున్నావు ఎక్కడికి ధనువన్న? రే షించాన్, కలర్స్ ఏం ఎక్కడికి వెళ్ళిపోరా, ఉంటాయి. నువ్వేం కంగారు పడకు. కలర్సే కాదు, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే రేపు మనం హోలీని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అలానే షించాన్, హోలీని వచ్చేసి ఈసారి నీ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. మనోళ్ళందరితో హ్యాపీగా. అరే చూసుకోండి రా. రే కంగారు ఎందుకు? నువ్వే చూసుకోవో మళ్ళీ నన్ను అంటావో? ధను అన్న ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. సాయంత్రం ఏంటి, నైట్ అయిపోతుంది. మళ్ళీ కలర్స్ దొరకకపోతే ప్రాబ్లం. పద ఫాస్ట్ గా వెళ్దాం. చివరికి వచ్చేసాం. ధను అన్న ఈసారి చాలా మంది కలర్స్ కోసం వచ్చినట్టుగా ఉన్నారు. వావ్, అదిగో ధను అన్న లారీ నింపుగా చాలా కలర్స్ ఉంటాయి అనుకుంటా. మొత్తం 3 లారీస్ ఉన్నాయి. ఒక పెద్ద లారీ కొనేదరు అన్న సరిపోతుంది. అవును, ఎప్పుడు కలర్స్ మనం ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. అబ్బా బాబా బాబా, లారీలు అయితే మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి షించాన్. నువ్వు అన్నట్టుగా ఒక పెద్ద లారీ తీసుకుంటే మనకే కాదు, మనతో పాటు అవెంజర్స్, మోటు పత్లు, ఇంకా అలానే ఇండియన్ డ్రైవింగ్ నుంచి వస్తున్న మన తమ్ముడు ఫ్రాంక్లిన్ కూడా సరిపోతాయి. అనా ఇక్కడ ఉన్న లారీల్లో మాకు ఒక లారీ కావాలి, వీలైతే 2 లారీలు కావాలి. భయ్యా అది ఆల్రెడీ సేల్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ రంగులైతే మాత్రం అవైలబుల్ లేవు. రంగులన్నీ సేల్ అయిపోయాయి. ఈ లారీస్ కూడా ఆల్రెడీ సోల్డ్. ఏం మాట్లాడుతున్నావన్నా? రంగులు లేకపోవడం ఏంటి? కనబడుతున్నాయి కదా. దాన్నంతా ఎవరు కొనేశారు? ఎవరు కొన్నారనుకుంటున్నావా? రే నేనేరా రే. ఎట్టుంది మన ట్విస్ట్? నాకు తెలుసురా బాయ్, నీకు బాగా బద్ధకం అని. అందుకే నువ్వు తొందరగా కొనవనే ముందు ఈడున్న కలర్లన్నీ కొనేసినా నేను. ఇప్పుడు ఏడగొంటావురా? లాస్ ఏంజల్స్ లో ఏడ కూడా రంగులు లేవు. నువ్వు ఎట్టా సెలబ్రేట్ చేసుకుంటావో నేను కూడా చూస్తారా రే. ఇంకా అలానే అవెంజర్స్ ని, మోటు బతుని పిలిచినావంట. మా అమ్మల్ని పిలకుండా వాళ్ళు పిలిచి ఏం చేస్తున్నావురా బాయ్? అందుకే ఈసారి రంగే లేకుండా చేస్తున్నా. పూరా బాయ్ పో. లాస్ శాంటోస్ అంటే ఏమన్నా చిన్నదనుకుంటున్నావా? లాస్ శాంటోస్ చాలా పెద్దది మైకేల్. నీకు తెలియంది చాలా ఉంది. నాకు కావాలనుకుంటే ఎక్కడి నుంచైనా వస్తాయి. నీ కలర్స్ నీ దగ్గరే పెట్టుకో. నాకు ఎలా సంపాదించుకోవాలో తెలుసు. షించాన్ రారా, మనం వెళ్ళి కలర్స్ కొందాం. ఎక్కడ కొనాలో నాకు తెలుసు. ఓరి నాయన, ఇక్కడ టేబుల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. కానీ పర్వాలేదు, మనం వెళ్ళి డైరెక్ట్గా లెస్టర్ దగ్గరికి వెళ్ళి కలిసామనుకో. లెస్టర్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీకు తెలుసు కదా. సో లెస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనే మనకి లాస్ సెంటర్స్లో కలర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాడు. ఈ మైకేల్ గడు మనకి ధమ్కి ఇవ్వాలనుకుంటున్నాడు. మన గురించి వాడికి తెలియదేమో. మరి ఉదయం వల్ల ఎక్కడ పడుకున్నావయ్యా? అందరూ ఉదయం అంతా జనాలు ఎగబడి మరి రంగులు కొంటే నువ్వు ఇంతవరకు లేట్ చేస్తే ఎలా? ఈ టైం అప్పుడు మళ్ళీ నీకు రంగులు దొరకాలంటే ఎలా దొరుకుతాయి? నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సిటీ మొత్తం ఆల్రెడీ కలర్స్ అయితే అయిపోయాయి. కానీ నువ్వు చేస్తావంటే ఒక రిస్కీ థింగ్ ఉంది. బట్ రిస్కీ కాబట్టి నాకైతే ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతను వచ్చేసి ఫ్లోటింగ్ ఐలాండ్ లో ఉంటాడు. ఆ ఐలాండ్ లో వచ్చేసరికి పెద్ద హెలికాప్టర్ నింపుగా కలర్స్ అయితే పట్టుకెళ్ళాడు. అది గనక నువ్వు తీసుకొచ్చావనుకో, అప్పుడు నీకు కలర్స్ మొత్తం సెట్ అయిపోతాయి. తన దగ్గర 5 హెలికాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి నువ్వు తీసుకొస్తే సెట్ అయిపోతుంది. అదే కాదు, ఒకవేళ నువ్వు దాన్ని మిస్ అయినా కూడా మన లాస్ సెంటర్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిమియోను కార్స్ కన్నీ కలర్స్ ఫిట్ చేస్తున్నాడంట. అది గనక నీ కార్ కి ఫిట్ చేసుకున్నావు అనుకో, నీ కార్ నుంచి మొత్తం కలర్ స్మోక్స్ వస్తాయి. సూపర్ గా ఉంటుంది. అలానే ఇంకా లాస్ సెంటర్స్ కస్టమ్స్ వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు, కార్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేటట్టు. ఇంకా అలానే కొత్త గన్స్ వచ్చాయి. అది కూడా గన్ తో ఫైర్ చేస్తే మొత్తం కలర్స్ వస్తాయి. అరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాను, నువ్వు కంగారు పడకు. కానీ ఫ్లోటింగ్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్కడ చాలా పెద్ద గ్యాంగ్స్టర్స్ ఉంటారు. అక్కడ నేను చంపే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకుని అక్కడికి వెళ్లకుండా ఇక్కడున్న కలర్స్ తో సరిపెట్టుకో. ఓకే? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. ఇప్పుడు ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను. ఓకే, ఫ్లోటింగ్ ఐలాండ్ అంట. ఫ్లోటింగ్ ఐలాండ్ లో వాళ్ళ దగ్గర 5 హెలికాప్టర్స్ ఉన్నాయంట. షించాన్, ఒక్క హెలికాప్టర్ని కొట్టేస్తే సరిపోతుందిరా. ఇంకా మన హోలీ మొత్తం సెట్ అయిపోతుంది. మన వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు. కానీ ఇప్పుడు మనం ఆ ఫ్లోటింగ్ ఐలాండ్ దగ్గరికి ఎలా వెళ్తాం? సరే, ముందు వచ్చేసి మన సిమియాన్ దగ్గరికి వెళ్ళి మన కార్ సెట్ చేసుకుందాం. ఏటే నేను చెప్పినట్టుగా చేసావు కదేటే. ఏడు కరెక్ట్గా నువ్వు చేయకపోయావు అనుకో, ఆ తర్వాత నీ గుండు పగిలిపోద్ది. ఇగో నా కార్ నుంచి వెనక నుంచి చాలా డస్ట్ రావాలి. అదంతా అందరి మొహాల మీద పడాలి. ఏ మాత్రమైనా తేడా వచ్చి కరెక్ట్గా చేయకపోయావు అనుకో, అప్పుడు తంతా. అరే నువ్వు చెప్పినట్టుగానే చేశాను భయ్యా. చూసుకో ఒకసారి. నువ్వు అన్నట్టుగానే నీ కార్ లోపల నుంచి డస్టే వస్తుంది. ఆ డస్ట్ వచ్చేసి అందరి మీద పడుతుంది. వామ్మో, వీడు చెప్పినట్టుగా చేయకపోతే మళ్ళీ నన్నే హితలో ఉన్నాడు. చూసావా, నీ కార్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం డస్ట్ వస్తుంది. ఓకే ఓకే,
సూపర్. ఏమన్నా చేసావా? అయిపోయారా ఇప్పుడు? అబ్బా ఏమన్నా చేసావా సిమియాన్? నీ గురించి ఇప్పుడే విన్నాను. హోలీకి మంచిగా కార్స్ కి అయితే మోడిఫికేషన్ చేస్తున్నావంట. నా కార్ నుంచి కలర్స్ రావాలి. నా కార్ని నేను తీసుకొచ్చాను. ప్లీజ్ నా కార్ని మోడిఫై చేస్తావా? నాకైతే మాత్రం బ్యాక్ నుంచి అద్భుతమైన కలర్స్ రావాలి. ఇప్పుడు కార్ లేకపోతే నీ మొహానికి ఫిట్ చేయమంటావా? బాబు వెళ్ళి ముందు నీ కార్ తీసుకొని రా, ఆ తర్వాత మొత్తం నేను ఫిట్ చేస్తాను. కంగారు పడుకో, మన దగ్గర చాలా చాలా రకాలు ఉన్నాయి కలర్స్. అయ్యా తీసుకొస్తున్నా. అరే యార్ సిమియన్ వచ్చేసి మన కార్ కి కొత్తగా కలర్స్ అయితే ఫిట్ చేయబోతున్నాడు. అవి ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు. నాకు లెస్టరే చెప్పాడు. ఇప్పుడు సిమియన్ ఏం చేస్తాడో చూడాలి. ఒక్కసారిగా ఫిట్ అయిన తర్వాత అప్పుడు మీకు కూడా చూపిస్తాను ఏం జరగబోతుందో. ఒకసారి చూడాలి. సిమియాన్ ఇదిగో నా కార్ తీసుకొచ్చాను. ఏ విధంగా మాడిఫై చేస్తావో నాకు తెలియదు కానీ హోలీకి అందరి కార్ల కంటే లాస్ ఏంజల్స్ లోని నా కారే హైలైట్ అవ్వాలి. అంత బాగా చేయాలి. ఓకే దానికి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? సిమియాన్ దగ్గరికి వచ్చావు. సిమియాన్ ఇప్పుడే 10 సెకండ్లో సెట్ చేస్తాడు. డన్. మొత్తానికి పర్ఫెక్ట్ గా నేను ఫిట్ చేశాను, చూసుకో. అరే ఇంత స్పీడ్ గా ఫిట్ చేసావా? సూపర్ సిమియాన్. అంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేయొచ్చా? సరే ఒకసారి నేను డ్రైవ్ చేసి చూస్తాను. సో దీని యొక్క పేమెంట్ వచ్చేసి ఆల్రెడీ నీకు సెండ్ చేశాను, చూసుకో. ఇంకా నువ్వు ఇచ్చిన చిన్న రంగు డబ్బాలు పట్టుకెళ్తున్నాను. చిన్న రంగు డబ్బాలు ఇచ్చారు కానీ మనకు అవి సరిపోవు, చాలా చిన్నవే ఇచ్చాడు. ఓకే సిమియాన్, ఇప్పుడు చెక్ చేయాల్సిన సమయం వచ్చింది. ఏమని ఫిట్ చేశాడు, ఎలా ఫిట్ చేశాడో చూడాలి. అరే వెనక నుంచి ఎటువంటి కలర్ కూడా రావట్లేదు. అరే ఏం ఫిట్ చేసావయ్యా నువ్వు? ఏం జరగట్లే కదా, అంతా నార్మల్గానే ఉంది. మన డబ్బులు వేస్ట్ అంటారా? అరే ఓ మై గాడ్, ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ నుంచి కలర్స్ వస్తున్నాయి. హోలీకి మన కార్ అయితే మాత్రం దుమ్ము రేపబోతుంది, అది కూడా కలర్స్ తోని. షిన్చాన్ చూసావా? నువ్వు నా డైలాగులు మొత్తం నువ్వే చెప్పేస్తున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు నన్ను చెప్పనిస్తున్నావా ఏంటి? సూపర్ గా ఉంది ధనువన్న. ఏమన్నా ఉందా? మా ఫ్రెండ్స్ అందరు చూస్తే షాక్ అయిపోతారు. ఇలాంటి కారు ఎవరు చూసిండ్రు. ధనువన్న నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? షిన్చాన్ ఇప్పుడైతే మనం లాస్ ఏంజల్స్ కస్టమ్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కూడా కార్ కి ఏదో ఫిట్టింగ్ చేస్తారంట, బట్ ఏం ఫిట్టింగ్ చేస్తారో తెలీదు. ఇది కూడా హోలీ స్పెషల్ అంట, ఒకసారి మనం చేయించుకోవాలి. హలో బ్రదర్, వచ్చేసాం. నీకు మంచి బోనీ బేరం తగిలినట్టుగా ఉంది ఈరోజు. సరే కానీ ఇప్పుడు నా కార్కి అయితే మాత్రం కొత్తగా నేను ఒకటి ఫిట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే కొత్తగా నీ దగ్గర హోలీకి స్పెషల్గా ఏదో కలర్ఫుల్ కార్ని చేస్తున్నావంట కదా, నా కార్ని కూడా మంచిగా కలర్ఫుల్ వచ్చేటట్టుగా చేస్తావా ప్లీజ్? తప్పకుండా భయ్య, తప్పకుండా చేస్తాను. సమయానికి వచ్చావు, ఇప్పుడే కొట్టు కట్టేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా వచ్చావు. సరే నేనైతే ఇప్పుడు మొత్తం ఫిట్ చేస్తాను. అప్పుడు నీ కార్ ఎలా అయిపోతుందో తెలుసా? రంగులు మారుతూనే ఉంటుంది. సరే నాకు కొంచెం సేపు టైం ఇవ్వు, ఇలా అంటే అలానే ఫిట్ చేసి పడేస్తా. A few moments later. అయిపోయింది, మొత్తానికి సెట్ అయిపోయింది భయ్యా. ఓకే పేమెంట్ సెండ్ చేసావు కదా, ఇక నీ కార్ అయితే నువ్వు తీసుకెళ్ళచ్చు. చూసుకో ఎలా ఉంది, చమాక్కుందా? ఓరే ధనువన్న ఇదేంటిదే? మన కారులోకి ఎగ్గానే కారు వామో రంగులు మారుతుంది ధనువన్న కారు. ఊరి నాయన ధనువన్న, ఏంటి మన కారు ఎలా అయిపోతుంది? ఒక సైడ్ నుంచి స్మోక్, ఒక సైడ్ నుంచి రంగులు. స్మోక్ కూడా ఆన్ చేయాల్సిందే. ధనువన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడ తీసుకెళ్తాం ధనువన్న? షిన్చాన్ నెక్స్ట్ వచ్చేసరికి హోలీ గన్స్ రే. ఓకే మనమైతే గన్ షాప్ కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇతని దగ్గర ఉన్న గన్స్ తోని డైరెక్ట్ గా మనకైతే హోలీ కలర్స్ అయితే వస్తున్నాయంట. ఇంకా కలర్స్ పోయడానికి గన్ ఉంటే సరిపోతుంది. ధనువన్న మనకు కావాల్సిన వెపన్స్ ఇవి కావు కదా, మనకు కావాల్సిన గన్స్ వేరేవి. ఇవి వచ్చేసి మనకైతే కరెక్ట్ గా పనికొస్తాయని నాకు అంత తెలియట్లేదు. బాబే హోలీ స్పెషల్ గా మనం వచ్చేసి హోలీ గన్స్ ని అమ్ముతున్నాం. హోలీ గన్స్ ఏంటి? ఓకే ధనువన్న ఉన్నవన్నీ తీసే